ఇప్పుడు శ్రావణ మాసంలో మీరు ముత్తైదులకు ఇలా వాయనం ఇస్తున్నారా? ఇలా కాకుండా నేను ఒకలాగా చూపిస్తాను. అది డెఫినెట్గా ట్రై చేయండి నేను చూపించిన విధంగా. ఇలా బ్లౌజ్ని త్రీ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా 3 బ్యాంగిల్స్ను ఇటు ఎండింగ్ నుండి ఇలా తొడిగేసుకోండి. ఇటు సైడ్ కూడా 3 బ్యాంగిల్స్ ఇలా పెట్టేసుకోండి. మీరు ఏ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పట్టులాగా ఉంటుందని ఈ బ్లౌజ్ యూజ్ చేసేసాను. ఇలా మధ్యలో బ్లౌజ్ పెట్టేసుకోవాలి. తమలపాకులు, బనానా, పసుపు కుంకుమ, ఒక పొడి, పైసా, పోచక్క, పూలు అన్నీ పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇలా పట్టేసుకొని లేబెట్టాలి, చూపించాలి. ఇలా అయితే ఏమవుతుందంటే ఇది పౌచ్ లాగా రెడీ అవుతుంది మంచిగా. ఇదేంటంటే పైన కంకణం కట్టాను, వాళ్ళకి కడతాం కాబట్టి కంకణం అలా అదే 3 పోగులు పోసేసుకొని పసుపు రుద్దుకొని కట్టేసుకున్నాను. ఇదేంటంటే ఇలా కట్టడం వల్ల మంచి పౌచ్ లాగా అవపడుతుంది. ఈ కింద ప్లేట్ ఏంటంటే ఇలా పెట్టి ఇలా ఇచ్చామనుకోండి, వాళ్ళు ప్లేట్లు అని బౌల్స్ కానీ ఇచ్చామనుకోండి, వాళ్ళు అక్షంత కలుపుకోవడానికి కానీ ప్రసాదాలకు కానీ యూజ్ అవుతుంది. ఇలా ఇస్తే వాయనం ఇస్తే చాలా బాగుండిద్ది, చూడ్డానికి కూడా బాగుండిద్దని ఇలా ట్రై చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.